కపటం తెలియదు, వేషధారణ తెలియదు. ఇలాగా విశ్వాసులైన మనం కూడా మారాలి అని దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉందండి. దుష్టత్వంతో మరి అనేక మంది ఇతరులకు హాని చేసేటటువంటి ఆ స్వభావము విశ్వాసులో ఉండటానికి వీల్లేదు అని మరి 2వ వచనంలో చూడండి. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్నాడల సమస్తమైన దుష్టత్వమును, ఈ దుష్టత్వం ఏం చేస్తుందంట? ఇతరులకు హాని చెయ్యాలనేటటువంటి దురుద్దేశాన్ని కలిగి ఉంటారు. ఏదో ఒక విధంగా హాని చేయాలి వాళ్ళకి. మరి ఇలాంటి ఆ తత్వము మనలో ఉండకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అలాగే సమస్తమైన కపటాన్ని కూడా విడిచిపెట్టాలి అని అంటూ ఉన్నాడు. వంచన చేయటము, మోసం చేయటము, వీటన్నిటిని కూడా మీరు విడిచిపెట్టాలి అని మన ప్రభు